देवाय जन्म सर्वानां देवाय 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 जन्म प्राणां वस्तु प्रवचन येन देवाय जन्म साक्षात् सजये तस्मात् यज्ञात् सर्वगा समृद्धं सदाज्ञं स्वादस्वाजायन्ता ये वेदो ब्राह्मणो धन्यवादि देवदानि प्रदान पूर्वोदर वैश्यः कल्याण सूत्रो प्रजायता गंधर्वनामको जाता जाते नसत्योड़स्य पूर्वजायता विधान नष्टाग्निष्ट प्राणात् वायुर्जायता नाभ्याति नंदस्थं गंधाकाय के तीर स्नोत्सवदा कल्याण भूमि से श्रोत्राद तथा लोकानो अगलवयन वेद आदित्यवनं सुकारे के लोकों सगळ यो देवानां पुरोहित అది దుప్పట్ట అది సమస్త గ్రామ ప్రజలందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్. ఈ మాణిక్ భండార్ గ్రామంలో గత 3 రోజుల నుంచి అనగా 11, 9, 10, 11 ఈ కార్యక్రమాలు ధ్వజస్తంభ కార్యక్రమాలు 9వ తారీఖుతో మొదలు గణపతి పూజ, విగ్రహ ఆరాధన, దేవతాహ్వానము ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత హోమ కార్యక్రమం కూడా జరుగుతున్నది ప్రతిరోజు. ఈరోజు మహాముఖ్యమైనటువంటి రోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమము. ఉదయమే 7 గంటలకే ధ్వజస్తంభం నిలబెట్టడం జరిగింది. మరియు దానికి సంబంధించినటువంటి సంస్కారాలు పంతులు గారి ద్వారా చేయిస్తాం ఇప్పుడు. మరియు అదే ప్రకారంగా ఈరోజు కూడా హోమం ఉంటుంది. ఆ హోమానికి సంబంధించి తర్వాత బలి, మన గ్రామ రక్షణ కోసం క్షేత్రపాలక బలి అంటారు దాన్ని. ఆ క్షేత్రపాలక బలిని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత పూర్ణాహుతి, మహా అన్నదాన కార్యక్రమం. మీరు అన్నదానం అంటారు, మేము అన్న ప్రసాదం అంటాం. అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా సకాలంలో వచ్చి స్వామివారి సేవలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. జై హనుమాన్. అయ్యా మైక్ ఇచ్చేయాలి. ఎవరైతే మీరాణ వస్తున్నాడు ఇనేటోళ్ళు ఎక్కువ సైలెంట్ ఊరుకోలే ఊరుకోరు. దాని తదుపరి ఆ దేవతలందరికీ కూడా ఈ ఆవులు ఇవ్వడం, మనం ఎట్లయితే భోజనం చేస్తామో ఆ అగ్నిదేవుడికి కూడా ఆవుకి అంతే ఈ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. దాని తర్వాత పూజా కార్యక్రమం తర్వాత బలి ఇవ్వడం జరుగుతుంది. దాని తదుపరి క్షేత్రపాలక బలి అని చెప్పి
బలి ప్రధానము. మీరేమో ఎగిరితో జంతువులతో చేస్తే మేమేమో గుమ్మడికాయలతో చేస్తాం. ఆ గుమ్మడికాయలో ఏ మహత్యం ఉన్నది మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి, నేను మైకి పంపిస్తాను. తెలియకపోతే శ్రద్ధగా వినండి, దాన్ని ఆచరణలో పెట్టండి. వినండి కాదు, బట్టికి విని ఇట్లా అంటే నడవండి, విని ఆచరణలో పెట్టుకోండి. ఇక మీ గ్రామంలోకి వేరే పనులు వస్తే మాత్రం చెప్పడా డెలివరీ ఇంత వివరంగా చెప్తున్నా, ఇక మీ ఇష్టం. అది ఎవరైనా ఉన్నారు గ్రామస్తులు, నాకు ఇంత ఉండే అవసరం కూడా లేదు, నేను కూడా మనలోనే వెళ్ళిపోవచ్చు. కానీ మీ అందరికీ తెలవాలా, ఇక్కడ చేసే పని మనందరికీ తెలవాలా. నాకే తెలుసు కాదు, మీ అందరికీ కూడా తెలవాలా. ఒక్క గుమ్మడికాయ బలి ఇచ్చినట్టయితే, ఒక గుమ్మడికాయది బలి ఇచ్చినట్లయితే దాన్ని కూష్మాండ బలి అని చెప్పబడ్డది. ఆ కూష్మాండము అంటే 100 జంతువులతో సమానం, 100 జంతువులతో సమానం. అటువంటిది ఆ కూష్మాండ బలి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆ బలి ప్రధానము క్షేత్రపాలకుడికి పంపించిన తర్వాత ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఆరతి తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. మరియు మహాప్రసాద రూపకంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలంటే పిల్లలకు కాదు, సేవలు చేయగలరు. పూర్వకాలంలో రాజస్వ యాగం మహాకార్యక్రమంలోని కథ ఇది. రాజస్వ యాగము పాండవులు చేయడానికి నిర్ణయించుకున్నారు. మనం ఎట్లయితే ఏ యాగం చేస్తున్నామో అదే ప్రకారంగా రాజస్వ యాగం అంటే చాలా పెద్దది అది. అటువంటి యాగాన్ని తప్పేం కాదు, అది ఇది ఒకటే, భాష వేరు. ఆ బంతిలో భోజనం చేసినటువంటి చిన్న ఇష్టాలు శ్రీకృష్ణ పరమాత్మలు తీసుకుంది. ఇప్పుడు మీకు ఇష్టాలు తెలియట్లేదు. నేను ఏదన్నా నీళ్ళు ఏదన్నా కర్రీలో వడ్డించు, కర్రీ అంటే తెలుస్తుంది, కూర అంటే తెలియదు. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్ అయిపోయింది కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి బయట తెలియకుండా కూడా ఇంగ్లీష్ అయిపోయింది. అయితే అట్లా ఏదన్నా మీకు తోచింది, మీకు ఎంతసేపు చేయాలనుకుంటే అంతసేపు, సాయంత్రం దాకా అన్నదానం ఉండొచ్చు. ఉన్నదాకా సాయంత్రం దాకా ఉండి మీరు వడ్డీ ఉంది అని చెప్పి అంటలేము. నేను ఎవరికి ఎంతసేపు తోచిందో అందరూ అన్ని 4 చేతులు కలిస్తేనే ఒక ఫంక్షన్ అవుతుంది మన ఇంట్లో కూడా. అలాగే ఇది సకల జనుల కోసము, సమస్త భక్తుల కోసం ఇది. అటువంటిది అందరి చేయి పడ్డట్టయితే మీకు పుణ్యం వస్తుంది. మీరు చేస్తే నాకు పుణ్యం వస్తుంది. మీరు చేస్తే నాకు పుణ్యం వస్తుంది. ఎందుకు పుణ్యం వస్తుంది అంటే, మీరు చేస్తే నేను చెప్పుతున్నా కాబట్టి, మీరు చేస్తున్నారు కాబట్టి మీ పుణ్యం నాకు వస్తుంది. మరి మీ పుణ్యం మీ దగ్గర ఉంటే ఆ పని చేయండి, లేకుండా పంపించడం ఉంటే ఇట్లా జరుగుతుంది. కాబట్టి మరియు ఆ ప్రసాదము తప్పకుండా ఏది ఉన్నా కూడా ఒక 4 బుక్కలనే కాదు, ఆ 4 బుక్కలు తిని తృప్తి చెందాలా. ప్రసాదం పడుతుంది దాన్ని. అహం వైశ్వానరో భూత్వా భగవద్గీతలో చెప్పిండు. లాస్ట్ శ్లోకము మొత్తం 18 అధ్యాయాల్లో లాస్ట్ శ్లోకము అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఇక్కడ స్వాధ్యాయం ఉండేటట్టు ప్రాణాపాన సమాయుక్త పతాన్యం చతుర్విధం. ఏమంటున్నాడు? అహం వైశ్వా, లోపల వైశ్వానరుడు అనేటువంటి అగ్నిదేవుడు. ఇక్కడ మనకు కల్పించే అగ్ని ఏదైతే ఉన్నదో, మనం తినే పదార్థాలని లోపల జీర్ణం చేసేది, అరగించేది, అట్లా జఠరాగ్ని ఉన్నది మన కడుపులో. అహం వైశ్వానరుడు భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అంతే ఎట్లున్నదంటే, ఎప్పుడెప్పుడు నాకు పెడతామో, నేను ఎప్పుడెప్పుడు తింటే దాన్ని ఎప్పుడెప్పుడు జీర్ణించాను అని చెప్పి అది ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రాణాపాన సమాయుక్త పచాన్యం చతుర్విధం. 2 రకాల కూరగాయలు చేస్తారు వాళ్ళ. వంకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు, ఇది ఒక కర్రీ. పాలకూరది పప్పు, గట్టిపప్పు,
సాంబార్లో ముక్కలు ఉంటేనే టేస్ట్ వస్తుంది. అవన్నీ తిన్నాయి. ఎన్ని రకాలు తింటామో అన్ని రకాలు తొందరగా అరిగించేయ దేవుడా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చేతులు జోడించండి. అమ్మకి ఇప్పుడే వీరంగా నమో బ్రహ్మణే నమో పద్మహే నమ శ్రీభద్రే నమ ఓషధేభ్య నమో వాచే నమో వాచస్పదయే నమో విష్ణవే బ్రహ్మణే గార్గవ్యజ్ఞాయ गौरी माता देवता हवनाख्यन करुणाथ भगवान श्री यज्ञरूपी परमेश्वर प्रियता प्रीतो बलदो भवतु बोल जगदम्ब विश्वपालिनी माता की जय। बोल जगदम्ब विश्वपालिनी माता की जय। हरि ओम आ कृष्ण सातमा नवेदे ओम
सखाय समग्र विद्मंभः वसुनियाः दधिग्रामग्रे मुषे संचरे मेन्द्रामतो वसोनिभये स्वाहा बोल केतुग्रह भगवान की बोल केतुग्रह भगवान की ओम वासो ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवतमं राजं ब्रह्मणां ब्रह्मणस्पदा अनुशृण्वन्नोतु वेदेदसादनं स्वाहा गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवतमं राजं ब्रह्मणां ब्रह्मणस्पदा अनुशृण्वन्नोतु वेदेदसादनं स्वाहा एर्ममाय सलिलानि तत्ते कवदे द्विपदे सहस्रपदे सावदेनोपदे बहुवदे सहस्रा आज्रा परमेभ्यो मन स्वाहा ब्रह्मज्ञानं प्रथमं उपवास विस्तार सदजर्व सदज विभस्वा इदं विष्णुवेदक्रमे त्रेधानि तदेवदं सभांसुरे स्वाहा ओम तद्रुद्राय प्रचजसे मेजुष्टमाय तपसे ओम चन्द्रमगुमृते स्वाहा ओम नमः शम्भवे नमः भवे नमः शङ्कराय नमः कराय नमः शिवाय च शिवतराय च स्वाहा रुद्राय नमः पंचलोकपाल देवता हवनाध्ययन कर्मणः ओम इंद्रं वो विश्वतस्पति हवामहे जनेभ्यः अस्माकमस्तु केवलं स्वाहा ओम अद्वैतं रजेनः ओम गुणपरा अपरानिरति ऋजुवहनामदे अदेशतृष्णया स्वाहा ओम तत्त्वाया ब्रह्मणा अर्धन्तमं सोमोदं शमन्यञ्जनातो पादन्यमेदत्यन्तमेयं विद्रुश्रवणं वासुदेवता होमाध्ययन कर्म करिष्ये हरे ओम
वाको अत्रे प्रतिजाय हेतान खावे सो अनवि भुवना यस्मेव हेतुजनो जिसपजनो भवति वरे जंजने स्वाहा वाको अत्रे जपया संसदाते सखे महिरण्य आगामत्या आहिच्छेने उदयोगे वरनो योयंबाद स्वस्ति भेतरान स्वाहा वाको अत्रे विश्वारूपाण्याय संज्ञा सदाशिदेव एदे स्वाहा नोतेन वक्यतु भूषया दुरतसरा आत्मनिग्रहामे धनधान्यानि समृद्धिं गुरुतरवरा स्वाहा नोतेन वक्यतु भूषया दुरतसरा आत्मनिग्रहामे धनधान्यानि समृद्धिं गुरुतरवरा स्वाहा नोतेन वक्यतु भूषया दुरतसरा आत्मनिग्रहामे धनधान्यानि समृद्धिं गुरुतरवरा स्वाहा स्वाक्तु नोतेन वक्यतु भूषया दुरतसरा आत्मनिग्रहामे धनधान्यानि समृद्धिं गुरुतरवरा स्वाहा स्वाक्तु नोतेन वक्यतु भूषया दुरतसरा आत्मनिग्रहामे धनधान्यानि समृद्धिं गुरुतरवरा स्वाहा आने वाक्तु होमाच्य कर्मणा भगवान तेजस्वी वाक्तु देवता सुप्रीता सुप्रसन्ना वरदामन्तु बोल वाक्तु भगवान की जय बोल वाक्तु भगवान की पवित्रमत्वे जय भगवान हरि ओम सर्वतोभद्रमंडल भगवान देवश्री परमेश्वर प्रियता भवा प्रीतो वरदो भवतो हरि ओम हिरण्यवर्णाम्भ्रणे सुवर्णजलित प्रजां चन्द्रामित्रे लक्ष्मी जातवे नमः स्वाहा आवधातवे लक्ष्मी मनोदानीं यज्ञां हिरण्यं यज्ञामस्य पुरुषाणां स्वाहा पूर्वामतवत्यावचनात् प्रबोधिनीं प्रियन्ते एवं भये श्रीमादेवी विजयां स्वाहा साम्भो सुदानंदप्राकारामाभ्यान्तरं देवी तत्रां सर्वैतीं परमेश्वरां भगवन्नान्तां होमये श्रियं स्वाहा भावनसा जलंदेवी लोके देवं श्यामलां वां सद्गरे विजयतां भगवते लक्ष्मीर्मे सदां स्वामवे स्वाहा ईश्वरने तपसो भैजापवनपदितवर शोभविवाह सगलागवदानि तत्वायान्तरायाच वाह्या लक्ष्मी स्वाहा पंचमां देवसखकीर्तिचोरनाथः भागवतो गुराश्रेष्ठं गीतमृत्युञ्जनाथमे स्वाहा लक्ष्मीं नाशयां भागवतं बुद्धिञ्च सर्वाणि तमे गृहा स्वाहा रागस्यां नित्यभुक्तान्तरिश्रीं ईश्वरीं सर्वभूतानां तामे होपवये श्रियं स्वाहा तिर्मे भजतो अलक्ष्मी श्रीर्मे नश्यतो मनसत्कामहाकोटुं वाचसत्यवशेः पशूनां रूपमन्नस्य मयि श्रीश्रेणां स्वाहा प्रजारूपामयि सम्भवकम्भवा श्रीवासने कुले मातरं पद्मवालिने स्वाहा आकप्रविद्धानि चिकीतोलमे दुहे मातरं श्रीवासने कुले स्वाहा रां पुत्रणीं पुष्टिकलां पद्मवालिनीं स्वाहा लक्ष्मीं जातवेदो आवह स्वाहा रां लक्ष्मीं यशीं सुवर्णां हे भवालिनीं स्वाहा लक्ष्मीं जातवेदो आवह स्वाहा जातवेदो लक्ष्मीं परमवालिनीं स्यां हिरण्यं प्रभो गङ्गावदास्योश्यामिन्द्रियं प्रजनं स्वाहा ॐ यस्य सुप्रेतो विकाजो विधाताजो महम्मा सन्दजतञ्जात्रिकामस्तदञ्जपे स्वाहा ॐ महादेव क्लेशविद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ महादेव क्लेशविद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ महादेव क्लेशविद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा अथ श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्त्यात्मक स्वरूपिणी चतुर्षष्टि योग देवतः जनक्रमणा भगवान तेनेश्वरी यज्ञरूपी परमेश्वर प्रियता नमः प्रीतो वरदो भवतु धर्मं श्री जगदम्बार्पणमस्तु अदितेन वक्ता हनुमतेन वक्ता नीलितकर्णया अदितेन वक्ता हनुमतेन वक्ता सरस्वतेन वक्ता देवस्य वित्तः
विश्वतो वृत्वा अत्यधिष्ठितशाङ्गुलं नमो सर्वं यत्भूतं यत् सत्यं विश्वं विक्रामद शासनानशने विराजया यथा विराजो पूरुषात् भूमिवतो यत्पूर्वेण विराः देवा यज्ञमतनोता सीताज्योगीष्व इति वश्रद्धवे स्वास्यादन्तर्भया कृतकल्पनिरकृता देवा यज्ञन्दन्माना अबद्धन् पुरुषं पशो स्वाहा
व्रतां कुरु माहिवोसे पुरुषं जगतो शिवेन वचसा त्वागिदिशाच्छा वदामसे यथा न सर्वमिज्जगदक्षोकुसुमना असतो अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषकान् अहिगुस्त सर्वान् जम्बयन् सर्वांश्च यातुधान्यः असौ यस्ताम्रो अरुणोतो वप्रस्सु मङ्गलः ये ते मां रुद्राभितो दिक्षु श्रिताः सहस्रशो वैश्याकुंहेणैमहे असव्यो वसर्वति नीलग्रीवो विलोहितान् उतैनं गोपा अदृशन्नदृशनुदार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो नृटयातिनान् नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेडुषे अधोये अस्य सद्वानोहन्तेभ्यो कर्णवः प्रमुञ्च धन्वनस्तमुभयोरात्मीयोर्जाम् तेन श्री क्षेत्रपालकदेवताभ्यो नमो नमः ओं क्षेत्रस्य पतीनामयगुहितेन वजयामसि गामष्टं पोषयित्वा सनं मृडाय कीदृशे अनन्ति क्षेत्रपालकाय सपरिभाष भक्त बलिं नमः भो क्षेत्रपालक दिशं रक्ष बलिं भुङ्क्ष्व मम सकुटुम्बस्य मम सग्राममध्ये सकुटुम्बस्य आयुःकर्ता क्षेमकर्ता शान्तिकर्ता पुष्टिकर्ता तुष्टिकर्ता निर्विघ्नकर्ता आरोग्यकर्ता कल्याणकर्ता वरदा भव देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु निर्वचयन्ति ఎక్కడైతే మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుందో అటువంటి దగ్గర క్రూరులు రాక్షసులు అని చెప్పాను పడుతుంది వాళ్ళని, దుష్ట శక్తులు. ఇటువంటి ఇక్కడి దరిదాపులో రాకుండా ఈ ప్రతిష్ట ప్రత్యేకించి ఎక్కడ ప్రతిష్ట జరిగినా కూడా బలి ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇంతకన్నా మొదలే చెప్పినాను, మీరు గొంగడి బ్రాహ్మణులు అంటాడు, వాడు బ్రాహ్మణుడు ఏం లేదు కానీ బ్రాహ్మణులు. ఇది అట్లా కాదు, ప్రయోగం అదే, ఇది ప్రయోగం అదే. మన దగ్గరికి భూత ప్రేత పిశాచ యక్ష యమభూత శాకిని ఢాకిని ఇంకో ఇందరు మంది వాడేది మన చుట్టూ తిరుక్కుంటుంటారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు మన దరిదాపులోకి కూడా రావద్దు అని చెప్పి క్షేత్రపాలకుడు అంటే బయట ఇవ్వడం జరిగింది, గుళ్ళలో తీసుకుపోయి ఇక్కడ మొదలు ఇవ్వడం జరిగింది ధ్వజస్తంభం దగ్గర. అబ్బా రాంగగా ధ్వజస్తంభం చూడగానే అబ్బా, ఒక మంచి స్త్రీ అలంకరణ చేసుకొని బయటకు అదే ఇంకా ముద్దుకున్నారా, అబ్బా ఈ దృష్టి దోషం అన్నది బాగా ఉంటుంది మనిషి దగ్గర.
ఎందుకంటే ఉప్పు తింటాడు, కారం తింటాడు, పులుపు తింటాడు, ఇంకేమో తింటాడు, అన్నీ తింటాడు. దృష్టి దాని మీద పడేస్తాడు. ఆ దృష్టి దోష నివారణకై మనం అందరం కలిసి దాన్ని నిలబెట్టాము. ఆ క్రేన్ లేకుంటే నిలబెట్టాలన్నా కూడా దూరంలో ఉన్నాయి. అది ఇక్కడ 15 రోజులు మంత్రాలు చదువుకుంటున్నట్టు ఊరినా కూడా అది వెళ్ళే పని. ఈ స్వాములు ఇప్పుడు 15 మంది ఉన్నారు. 15 మంది స్వాములు లేకుండా కాదు కదా, 15 మందికి ఇంకా 15 మంది తీసుకొచ్చినాలే పడింది. అయితే పంతులు 15 మంది స్వాములు ఉన్నారు, లేట్గా అయిపోతుంది. బట్టి చేతులు వస్తే కాదు, పంతులు మంత్రులు అయితే కాదు, అదే పవిత్ర. దాన్ని పవిత్రత తీసుకొచ్చిన తర్వాతనే దాని యొక్క సహకారం ద్వారా దాన్ని నిలబెట్టడం జరిగింది. మొదలే పొద్దున్నే గర్తం అనబడ్డది. ఆ గుంత లేకుండా ఆగుతుందా? ఆ గుంత ఇల్లు అయితే పైసలు పెట్టా, సలాకలేసా, సిమెంట్ వేసా, ఏమేసా చేసిండు, తయారు చేసిండు. దాని తదుపరి నేను దాంట్లోనికి గర్త సంస్కారం అంటారు. మొట్టమొదలు ఆ స్థలాన్ని శుద్ధి చేయడం, ఆ స్థలాన్ని శుద్ధి చేసి అక్కడ యంత్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. యంత్రం మీద నవరత్నాలు, పంచధాతువులు, డబ్బులు, మీరు భక్తులు తెచ్చినటువంటివి అన్నీ కూడా అందులో సమర్పించిన తర్వాతనే ఆ ధ్వజస్తంభాన్ని నిలబడడం జరిగింది. ధ్వజం అంటే ఏం కోసం? అదే క్రేన్ సహాయంతో మీద గంటలు అవి ఊగుతూ ఉంటాయి గాలికి. ఆ గంటలు పెట్టడం కారణం ఏంటంటే గాలికి ఊగుతూ ఉంటాయి. గంట నాదం అవుతుంది అంటే గంట సౌండ్ వస్తుంది, చప్పుడు వస్తుంది కదా. ఆ చప్పుడు వచ్చినప్పుడు ఏంటి? అగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. దేవతలందరూ కూడా విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఆ గంటల యొక్క చప్పుళ్ళు, పైన ఉన్న గంటలు ఎక్కడైతే ఉన్నాయో గంటల చప్పుళ్ళు విని ఇక్కడ వచ్చి ఆశ్రయం పొంది మనకు దీవించి మళ్ళీ వాళ్ళ దానిలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇప్పుడు అంత వంట తింటారు. తీసుకొచ్చిన రాముడి దగ్గర పెడితే తింటాడా? కొండంత దేవుడు కొందంట పెట్టలేదు. వాళ్ళు కూడా అట్లనే మన బాగోగులు చూసుకొని ఆ ఘంటానాదం విని వెళ్ళిపోతుంటారు. కాబట్టి దానికోసం ఆ గంటలు కూడా పెట్టడం జరిగింది. ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆఖరి ఘట్టమైనటువంటిది పూర్ణాహుతి. నేను నిన్ననే చెప్పిన కొబ్బరికాయలు వేస్తే కొట్టుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి కొండి. అవసరంగా బూరుది నేనేస్తే పుణ్యం ఎక్కస్తుందో, ఆ పుణ్యం అయితే రాత్రి మూట కట్టుకొని పోతారు. నేను మజాకు చెప్తలేను, నేను మీతో ఆడుకుంటలేను. అక్కడ మీ ఊరు గ్రామం నుంచే మీ అందరి తరఫు నుంచి పూర్ణాహుతి కార్యక్రమంలో అక్కడ టెంకాయ పెట్టింది ఉన్నది, ఒక చాట మొంటే ఉన్నది, దాంట్లో పండ్లు పెట్టడం జరిగింది. మిగిలినటువంటిది ఏదైతే హవన సామగ్రి ఉన్నదో ఆ హవన సామగ్రి కూడా దాంట్లో నింపడం జరిగింది. ఇప్పుడు పంతులు గారు దానికి సంస్కారం చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తుంది. ఇట్లా దండం పెట్టుకోండి అందరూ కూడా. మీరు కూడా పూర్ణాహుతి చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ మొత్తం కూడా పూర్ణాహుతి చేసుడు. మాత్రం కొబ్బరికాయ వేయకండి. కావాలనుకుంటే మీరు రండి, దండం పెట్టుకోండి, ప్రదక్షిణ చెయ్యండి. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3. దానికి కూడా కొట్లాటలాడు. నేను 5 చేస్తాను, 10 చేస్తాను, ఏమీ అవసరం లేదు. 5 రూపాయలు ఒక ప్రదక్షిణతోని దేవుడు లక్షల రూపాయలు సమర్పిస్తాడు. ఒకటే ప్రదక్షిణతో. రెండవ ప్రదక్షిణతోని మన ఇంట్లో తిండికి తక్కువ పడకుండా చూస్తాడు. మూడవ ప్రదక్షిణ వేసిండ్రు అనుకోండి, మనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏ గుడికి పోయినా కూడా ఇవాళ నుంచి 3 వేయండి ప్రదక్షిణ. 5 చేస్తా, ఏ గుడికి మనకి రాదు. మీరు చేసే 5 మరలా లేకుంటే ఆ దేవుడిని కూడా తీసుకుపోయేట్టు అయితే ఇంట్లోకి రాడు. 3 ప్రదక్షిణలు వేయండి, రా దేవుడు నాయకుడంటే ఇంటికి వస్తాడు. 3 ప్రదక్షిణలకు అంత మహత్యం ఉన్నది. ఇప్పుడు చెప్పినాను మీకు ఆ కార్యక్రమం, సంస్కారం, ఆ పూర్ణావతి అయిన తర్వాత
తీర్థప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఒకసారి రామచంద్రుడి యొక్క నామస్మరణని అత్యంత వైభవయుతంగా మీరు చేయవలసిందిగా ప్రార్థన. హనుమాన్ రాజాదే రామచంద్ర సప్త అష్టో నవ దశమ ఏకాదశ ద్వాదశ పూర్ణాహుద్రవ్యోపరి సర్వనాథోపాణి సరస్వయామి పూలు అడుగున ఎక్కకున్న పూలు ఉన్నాయా? అందరూ లేచి నిలబడండి. హరి ఓం శాతవేదసే సోలామ సోమరాతి యతో నిదాతి వేదాః ధనః పరిధుదన సంపాదయానభ్యో హస్తాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వా సోమరాతి యతో నిదాతి వేదాః పరిధుదన దుర్గాణి విశ్వానామి విభందన ఓం అక్రానో సర్వస్వ సేవా బంధవాంగనః యుమే రాజే రాగమో వాజచ్చమే సపచ్చమే ప్రేతిచ్చమే ప్రసిద్ధిచ్చమే ధీతిచ్చమే చతుష్టమే స్వరచ్చమే శ్లోకచ్చమే శ్రావచ్చమే శుద్ధిచ్చమే యోచ్చమే శుభచ్చమే ప్రాణాహతమే పానచ్చమే వ్యానచ్చమే సూష్టమే చిత్తచ్చమే ఏకస్య ఆధీతచ్చమే మాక్తమే మనచ్చమే చక్షుచ్చమే శ్రోత్రచ్చమే చక్షుచ్చమే బలచ్చమే ఓటచ్చమే సహచ్చమే ఆత్మచ్చమే జనాచమే ఆత్మాచమే ధనోచ్చమే చర్మచ్చమే వర్మచ్చమే వింగాచ్చమే స్థానచ్చమే పరమోషమే శరీరాచ్చమే జయస్థచ్చమే స్వాహా यज्ञेश्वर देवता पंचोपचार पूजनाख्यं सर्व करिष्ये हरि ओम नारायण देवता नमो नमः सर्वराजोपचारास्य गृहाक्षर पुष्पाणि समर्पयामि पूलकर्णये नमस्तते हरि ओम अगरबत्तुलो मिदकर्णया ఉంటే చేయండి హే ఇంద్ర భూమానఘటయామి ఏసే వనస్పతివరసోతో ఘాట్యకృతమా హే సర్వే భూమానఘటయామి భూతశేష ఆత్మనైవేద్యం వేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా వేదే మాట్లాడు నైవేద్యం భూతశేష ఆత్మనైవేద్యం వేదయామి నైవేద్యం వేదాన్ని సమర్పయామి. ఇంకోటి ఉన్నారా? వేరే మాట్లాడు తీసుకోండి. ఓం వాతావరణాయ సిద్ధవః మాధ్యేర్న సంతోషధేర్మధురంతోషసే మధురత్వాధీమ గురజః మధుజ్యవరత్మపితా మధువాన్నో సర్వధర్మరువాం సూర్యః మాధ్యేర్గా
समर्पयामि भूगेभ्य यस्य कर्पूरेणागवल्लेते मुक्तारोणमाय कंताकुल प्रतिगृह्यताम इति भवासास्य भूगेभ्यतामाकुलं समर्पयामि हिरण्यगर्भस्तंभेम बीजं विभावसो मीराण्य विब्रह्मण ले द्वाहंत पुण्यफलप्रद शांति प्रयत्नमे परिक्रम योरधाने प्रियवसा समाजन सत्य मंगళహారతులు ఎవరైతే ఉన్నాయో రెండు లైన్లు అటొక లైన్ ఇటొక లైన్ కట్టాను. మీకే మంచిగా ఆయన మస్తు ఫోటోలు తీసుకున్నారు పాపం. మీరందరూ పేపర్లు వస్తారు, వార్తల్లో వస్తారు, టీవీలో. గోవర్ధనగిరి గోటిత నెత్తిన గోపికలందరూ గాచిన కృష్ణ గోపరిపాల గోప్ర కుమార నవనిత చోర వేగమయుటురావా కృష్ణ బ్రోవగయుటురావా కృష్ణ కావగయుటురావా సభలో ద్రౌపది ఆ కృష్ణాయని వలవల వలసిన కాపాడిన కృష్ణ సభలో కృష్ణ కావగట్టురావా आया शेरा वालिए मैं आया शेरा वालिए ओ जोता वालिए ओ बहरा वालिए तूने मुझे बुलाया शेरा वालिए मैं आया शेरा वालिए सारा जग है एक बंजारा सारा जग है एक बंजारा सबकी मंजिल तेरे द्वारा सबके मंजिल तेरे द्वारा ऊंचे पर्वत लंबा रास्ता ऊंचे पर्वत लंबा रास्ता पर मैं रहना पाया शेरा वालिए मैं आया शेरा वालिए ओ शेरा वालिए ओ जोता वालिए ओ जोता वालिए तूने मुझे बुलाया शेरा वालिए मैं आया शेरा वालिए तूने मुझ में जल गए बातें तेरे पथ में मिल गए साथे तेरे पथ में मिल गए साथे मुँह खोलूं क्या मांगू तुझसे मुँह खोलूं क्या मांगू तुझसे बिन मांगे सब पाया शेरा वालिए मैं आया शेरा वालिए ओ शेरा वालिए ओ जोता वालिए तूने मुझे बुलाया शेरा वालिए मैं आया शेरा वालिए कौन है राजा कौन भिखारी कौन है राजा कौन भिखारी एक बराबर तेरे सारे पुजारी एक बराबर तेरे सारे पुजारी पर मैं रहना पाया शेरा वालिए मैं आया शेरा वालिए
है बोलो कष्ट निवारे पर निकाले देवी माँ है देवी माँ है भोली भाली देवी माँ है भोली भाली धर दे जोली जय माता दी धर दे जोली बाले के दर्शन जय माता दी बाले के दर्शन जय माता दी 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 दीपम संकल्पे आमेन करके ओम गंगण महानी रांजन दीपानंदन सिद्धानंदन समर्पयामि रक्षो आत्मे ध्यान यदा आमदेवां यदि दक्षवाहारवाच्याय सत्यं समावृतदेवा नमस्तु अपरिज्ञानसरः नमस्तुवातो अवामृतन्वदधासुवादे विराजशानाः कुबेरदोषे समनिपतोदयात् ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि प्रचोदयात् ओम कात्याय विद्महे कन्याकुमारी धीमहि प्रचोदयात् ओम राजरथाय विद्महे सीतावल्लभाय धीमहि रामचंद्र प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि हनुमत् प्रचोदयात् ओम धनुर्धराय विद्महे सर्वसिद्धे च धीमहि भगा प्रचोदयात् आस्कराय विद्महे महद्गिरिकराय धीमहि आदित्य प्रचोदयात् दीवान सर्वविद्यानीश्वर सर्वभूतानां ब्रह्माधिपत ब्रह्मणोऽधिपत ब्रह्मा शिवो ओम येन श्री यज्ञनारायण देवताभ्यो नमः श्री सीतारामचंद्र स्वामी परब्रह्मणे नमः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि नमस्करोमि अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जनार्दन अंदर गुणांडे गतं पापं गतं दुःखं गतं दारिद्र्यं मेव च जनात् आवहानं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षम्यतां भव परमेशान् तेन श्री सीतारामचंद्र स्वामी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु यस्य तुलत्याजनामत्याग पूजा क्रिया अपना पानी छोड़ दे यस्य तुलत्याजनामत्याग पूजा क्रिया सोम गुणम संपूर्णतां जातु सत्यवन्देतमच्युतम् अनंडी मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरं आयजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव त्वमेव हर 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 महादेव हर बोला शंकर भगवान के बोल यज्ञ भगवान के हनुमान के राजा रामचंद्र भगवान के ओम शांति 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 ओम हृदय सत्यं गतसायो चिंजन्मानसितयः पावकाः अग्निशुचिव्रतातमश्रुचरि मित्रस्य व्यक्तवेः सुचेरो तदा आहुता उदग्ने सितयस्तमच्छुक्रात् घातन्तरीरते तमज्योतिषु सत्ययः एतोन् विन्द्रत्वान् शुद्धं शुद्धेन सानाः शुद्धैरुद्धैर्वा शुद्धाशैर्वा नममस्तु इन्द्रशुद्धो इनोरयन् शुद्धो वृत्तानि दाशुषे समस्त सन्मङ्गलानि सर्वे जनाः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः प्रभुये सत्यशालिनीं देशोऽयं शोभनहिताः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः దయచేసి గర్భగుడిలో వెళ్ళే ప్రయత్నం చెయ్యకండి. మీ ఆలయ పవిత్రత దెబ్బతింటది. మీ ఆలయ పవిత్రత
దెబ్బతింటది. అది మీ ఇష్టము. ఒకవేళ మీరు దీపారాధన చేసేది ఉంటే, ఇప్పుడు ప్రత్యక్షంగా ధ్వజస్తంభం అయింది. ఆ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసి మొట్టమొదలు మీరు ధ్వజము ఆ స్తంభం దర్శనం చేసుకున్నదాకా మీరు లోపల పోయి దేవుడి మీద పడి కిందికి మీదికి చేసినా కూడా దేవుడు చూడరు. మొదలు దేవుడు ఆడ అక్కడ దీపారాధన చెయ్యండి. మీరు కావాలంటే పసుపు కుంకుమ ధ్వజస్తంభానికి పెట్టుకోవచ్చు, తర్వాత దీపారాధన చేసుకోవచ్చు. కానీ దగ్గర పెట్టకుండా దానికి కూడా వదులుకోగలుగుతుంది. దాంట్లో ప్రాణం ఉన్నది. ఇప్పటిదాకా కింద పండబెట్టిండ్రు, అది వట్టిగా రాయే ఉండదు, కానీ ఇప్పుడు అది రాయి అన్నారు దాన్ని. కాబట్టి దానికి దగ్గరలో దీపారాధన చేయకుండా, అగరబత్తులు వెలిగించకుండా చూస్తా కొన్ని సందర్భాలలో హనుమంతుడికి ఆ సింధూరంతో గుచ్చుతారు. అంటే ఇళ్ళకు కూడా అట్లా గుచ్చుతే తెలుస్తుంది ఏమవుతుంది అన్నది. దేవుడికి ఏమవుతుంది అన్నది ఇళ్ళకు తగ్గితే అది తెలుస్తుంది. కాబట్టి అట్లా దూరం పెట్టండి, చెత్తదనగని వేయకండి, దానికి పొగ వారవేయకండి. దానికి అది ఎంత పవిత్రమైందో దాన్ని ఆడ నమస్కారం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి వచ్చి పంతులు లేడు, మీకు తీర్థప్రసాదం దొరకదు. ఆ రాముడు ఏమిస్తాడో అది తీసుకొని పోండి. బోల్ జయ శ్రీరామ్. తాతి శిరస తల, దృష్ట్య కళ్ళు, మనస్సు అన్నది ఉన్నది. గుడి కట్టిన తర్వాత ఇట్లా నృత్తుందా? దేవుడి దగ్గరనే ఉంటుంది లీనమై. మనస్సు, మనస, వచస ఇది ఉన్నది, నోరున్నది. దేవుడి దగ్గరికి వస్తే ఏం చేస్తున్నాం? నిన్నటి మొన్నటి నుంచి రామనామస్మరణ. వచస దృష్ట్య కళ్ళతో, మనస వచస తథా పద్భ్యాం కాళ్ళు, కరాభ్యాం బాహుభ్యాం భుజాలు, భుజాలు. ఇది అష్టాంగము అని చెప్పబడ్డది. 8 అంగాలతోని ఎప్పుడైతే భగవంతుడికి నమస్కారం చేస్తామో, అయ్యా నేను సమాచారం చెప్పడానికి కాలేదు. కాబట్టి అట్లా నమస్కారం చేసేటప్పుడు స్త్రీలు, ఆడవాళ్ళు ఎవరున్నా కూడా ముఖాళ్ళ మీద కూర్చుండి మాత్రమే భూమి మీద తలబెట్టి నమస్కారం చేయాలి. దాన్ని సాష్టాంగ నమస్కారం అనవస్తుంది. ఇక మొగోళ్ళు కూడా నేను నందిలాగా కూర్చుండి చేస్తామంటే నాడు వాళ్ళు పొడుగా కాళ్ళు చేయాలి. పొడుగా కాళ్ళు చేయాలా, చేతులు మొత్తం ఇటు ముందుకు పెట్టాలా. ముందుకు పెట్టి మొగోళ్ళు ఆ ప్రకారంగా చేయాలి. మొగోళ్ళు చేస్తున్నారు, మేము ఆడలు కూడా అట్లా చేస్తామంటే కుదరదు. ఇక ఇన్నే ఉండమంటారు ఆడలు, మీ ఇష్టం.
रामचंद्राय विद्महे वल्लभाय धीमहि तन्नो रामचंद्रः प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नामावरानने ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमः पार्वती पदे हर हर महादेव हर बोला शंकर भगवान की जय भगवान रामचंद्र भगवान की जय सुतवीर हनुमान की जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय सिया राम जय सिया राम जय जय राम जय 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 बोलो हनुमान जी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी हनुमान की रामाय रामभद्राय रामचंद्राय वेदसे सीताय पते नमः मनोजवं मारुततुल्यवेगं तदात्मजं वानरयोतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि संयुक्तं भागवतो विद्वत्ते जगतो मित्रो वन्दे पार्वती परमेश्वरी భగవంతుడికి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆ రాఘవ రామచంద్రుని యొక్క అనుగ్రహ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ భగవంతుణ్ణి మానవ జన్మ ఎత్తిన దానికి నవవిధాల భక్తుల్లో ఏ భక్తి పట్టుకున్నా ముక్తి పొందొచ్చు. నవవిధాల భక్తిలో ఏ భక్తి పట్టుకున్నా ముక్తి పొందవచ్చు. ఆ భక్తికి భక్తి తగ్గట్టుగా ఆపదాపదార్తారం ఆపద వచ్చినప్పుడే దేవునికి మొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టకాలం వచ్చినప్పుడే దేవునికి మొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టం వచ్చింది నన్ను నా కష్టాన్ని కడ తీర్చుమని మొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోగం వస్తే హాస్పిటల్కి ఎట్లా పోతున్నారో ఆపదొస్తే దేవాలయాలు పూజలు భక్తి నేర్పిస్తున్నారు. కానీ అది కాదు. ఆంజనేయ స్వామి ఎప్పుడు ఏ భక్తి చేస్తాడు? ఏ భక్తి? మనం ఏం చేస్తున్నాం? ఆంజనేయ స్వామి రామభక్తి చేసి రాముడి యొక్క నామంతో రోమ రోమం కూడా ఆంజనేయ స్వామి వారికి ఉన్నది. మనకు రామాయణం అంటే చాలు నోరు వస్తుందంటారు. తినడానికి నాలుక నొప్పి వస్తలేదు, తినడానికి నోరు వస్తలేదు, కానీ భక్తి చేయడానికి నోరు వస్తుంది. అందుకే భక్తి అనేటువంటిది ఆపదాపకర్తారం దాతారం సర్వసంపద. ఆపద కాలంకు కూడా మనకు ఆదుకునేవారు ఎవరు? భగవంతుడు. ఆపద సమయంలో ఎవరైతే సహాయం చేస్తారో ఆయన దేవుడితో సమానం చూస్తాం. అట్లాగే నీ ఆపద కాలాలు పోవాలి అంటే, నీ దారిద్ర్యం దూరం కావాలి అంటే, నీలో ఉన్న దుర్గుణాలు దూరం కావాలి అంటే, నీలో ఉన్న అహంకారం దూరం కావాలి అంటే ఏ నామం తరిస్తే పోతుంది? ఏ నామం? పక్కింటోళ్ళని కాదు. మరి
పక్కింటి వాళ్ళు సాయం చేసిరని అప్పటి మట్టుకు చెప్తుంటారు. కానీ సహాయం అందరికీ అవసరం. ఒకరికొకరు సమాజంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉండవచ్చు. కానీ భక్తి మాత్రం ఎప్పటికీ మనసులో నిలుపుకోండి. రామాన్న నామం పుణ్యము. రామాన్నది ఋషులు కూడా పుణ్యాత్ములయ్యారు. ఆ శబరిమాత తెలిసింది, వాల్మీకి తెలిసాడు, యోగులు, మునులు, యతీశ్వరులు, అనేక మంది సాధు పుంగవులు కూడా రామనామాన్ని పట్టుకొని తరించిన వారు ఎందరో ఉన్నారు. అందులో తులసీదాస్. హనుమాన్ చాలీస రాసింది ఎవరు? పురందాస, రామదాస, తులసీదాస్. తులసీదాసు రాసినటువంటి హనుమాన్ చాలీస, రామచరిత మానస్, రామచరితము, రామాయణము వాల్మీకి రాసినట్టుగా అన్ని 7 కాండాల్లో మరి ఒక్క కాండమైనా మనం ఒక్కరోజైనా ఇన్ని ఏళ్ళు వచ్చింది, 20 ఏళ్ళు వచ్చింది, 30 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కనాడైనా రామాయణంలో ఉన్న రామకాండం విన్నారా? బాలకాండ నుంచి ఉత్తరకాండం వరకు నాకేమే. పక్కింటి వాళ్ళ పెళ్ళి ఉన్నదంటే పక్క రెడైపోతాం. పెళ్లి పత్రిక ఇంటికి వస్తే చాలు. అట్లా కాదండి. భక్తి అనేటువంటిది నేర్చుకోండి. భక్తి బాగుపరుస్తుంది. భక్తి మూఢభక్తి కావద్దు. నిజమైన భక్తి ఉండాలి. మనస్ఫూర్తిగా ఉండాలి. రామ 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 అన్నట్టే ఇంకోల మీద ఏడదు. రామ రామ అన్నట్టే అటికిచ్చిన పైసలు వస్తే పోతే అనుకో. రామ రామ అన్నట్టే నేను ఇక తినలేని మాంసం అనుకో. సాత్విక గుణముతో, సత్వగుణముతో, శాంతి స్వభావంతో, భక్తి శ్రద్ధలతో చేయండి. ఒక్కసారి భగవంతుని యొక్క స్మరణ అందరికీ అవసరమైనటువంటి పద్ధతిలో ఉంది. భగవంతుని యొక్క నామం అందరూ తెలవచ్చు, కొందరికే కాదు. రాముడు అందరి వాడా, కొందరి వాడా? అందుకే రాముడు అందరి వాడు కాబట్టి రామనామం కూడా అందరిదే. అందుకే రామ విక్రమాన్ ధర్మ. రాముడిని చూస్తే చాలు. ఆ కోదండ రాముడు మరి మీ మాణిక్ బండార్లో మరి కోదండ రాముడు రామాలయ ప్రతిష్ఠ చేశారు. మరి చాలా వైభవంగా ఉంది. మరి ఆ రాముని యొక్క తత్వం తెలుసుకోవాలి అంటే రామ విక్రమాన్ ధర్మ. రాముడిని చూస్తే చాలు, నమస్కరించాలని భావన. రాముడు ఏదైతే ధర్మాన్ని ఆచరించాడో మనం కూడా ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మ పద్ధతిలో నడవాలి. సంస్కారం అవసరము. పితృవాక్య పరిపాలన, ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని ఉన్నటువంటి నా రాముడిని నేను మొక్కుతున్నాను. నా సనాతన ధర్మం ఇది. ఆ రాముడికి కూడా గురువు ఉన్నారు. ఎవరు? రాముడికి గురువు ఉన్నారు. ఎవరు? నాకే మెరుక సీరియల్ వస్తే చాలు. విశ్వామిత్రుడు కాదు, వశిష్ఠుడు. కులగురువు అయినటువంటి వాడు వశిష్ఠుడు. వశిష్ఠుడే పెట్టాడు పేరు. ఏమని? రామ అన్నాడు. రామ అంటే శివాయ విష్ణు రూపాయ, విష్ణువే శివరూపాయ. అందులోనే నారాయణ తత్వము, అందులోనే శివతత్వం రెండు కూడా కలిగి ఉన్నది. అందుకే శివకేశవులకు వేదం లేకుండా మీ యొక్క మాణిక్బండాల్లో కూడా శివుడున్నాడు. మీరు చూసిరో లేదు? చూసిరా? మరి మేము ఇప్పుడు చూస్తున్నాం, కానీ మీరందరూ చూసారా? రామాన్న తత్వంలో కూడా శివుడున్నాడు, విష్ణువు ఉన్నాడు. శివకేశవులకు భేదం లేదు. శివకేశవులని నిందించరాదు. శివుడు గొప్ప, విష్ణు తక్కువ, విష్ణు గొప్ప, శివుడు తక్కువ అనకూడదు. తల్లిదండ్రులు సమానం. తల్లిదండ్రులు ఉంటే మనం ఉన్నప్పుడు తల్లిదండ్రుల సేవ చేయాలి, అత్తమామ సేవ చేయాలి. పితృవాక్య పరిపాలన చేసిన వాడు రాముడు. అందుకే రామాన్న 2 అక్షరాల్లో శివ విష్ణువుల తత్వం ఉంది. రా అక్షరం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నారాయణ. నారాయణ నా పక్కనే ఉన్నది రకారం. రా ఉంది. రా ఉన్నది కాబట్టి జీవముతో కూడి ఉంది, ప్రాణముతో కూడి ఉంది. ఏది? రకారం. రా లేకుండా పలకండి నారాయణ. నాయన అందులో ప్రాణం పోతుంది. నారాయణ నారాయణ. నా పక్కన రా తీసేసి పలుకుతే నాయన అవుతుంది. అందులో జీవము లేదు. అదే రా కల్పించాం అనుకో నారాయణ. నారాయణ అన్నటువంటి తత్వంలో రాని తీసి పక్క పెట్టండి. నమశివాయ. నమశివాయ నా పక్కనేముంది? మా ఉంది. మకారం. మా లేకుండా పలకండి. నశివాయ అంటే దాంట్లో ప్రాణము లేదు. ఆ నమశివాయలో మా తీసి ఇక్కడ పెట్టండి. మకారం. మహాదేవ దయాసింధు ఈశ్వరుడు దయాపరు. అందుకే ఈ రా కాస్త మా ఏమైంది? 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 ఇంకా 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 రామాయ్. రామాన్న నామము ఎవరు పలుకుతారో
ఉత్తమమైనటువంటి సద్గతి కలుగుతుందట, ఉత్తమమైనటువంటి సద్బుద్ధి కలుగుతుందట, సద్విచారం కలుగుతుంటుందట. అందుకే నారాయణ నమశివాయ నామములో అంత గొప్పగా ఉంది 2 అక్షరాలు. ఏమని? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామావరానమే. శివపార్వతులు ఇద్దరు కూడా కైలాసంలో విచారం చేస్తున్నారు. మీరే అంతటి కారణం జన్ముడు, మీరే సృష్టి స్థితిలే కారణం, మరి మీరెవరిని తలుస్తున్నారయ్యా అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. 1000 నామాలు, 108 నామాలు, లక్షల నామాలు, శాస్త్రాల నామాలు పలకాలి అంటే సమయం పడుతుంది. కానీ ఆ సమయములో రామనామం పలకంగా శాస్త్రనామాలు, 108 నామాలు, ఆ లక్షల నామాలు తలవాలన్న సమయంలో మనసు ఉంటుందో ఉండదో? ఆ సమయానికి ఏది పలుకుతే పుణ్యము అంటే ఒక్క రామాని పలుకుతే చాలు, ఆ 1000 నామాలు పలికినట్టు. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనస్ఫూర్తిగా చేయాలన్నట. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేయాలన్నట. మనసు ఎంత పవిత్రంగా ఉంటుందో, నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో, నీవు దైవం మీద కొలిసేంత మనసుతో నీ శరీరం కూడా అంత పవిత్రంగా ఉంటుందో అప్పుడే భగవంతుడు నీకు కటాక్షిస్తాడు. కానీ మనసులో ఒకటి మీదొకటి ఉండకూడదు. అందుకే ఆపదాపర్తారం ధాతారం సర్వసంపద. ఆంజనేయ స్వామి వారికి రామనామాన్ని మించిన సంపద లేదు. మన సంపదలు తాత తినాలే, మన్మడు తినాలే, ఇంకా మునిమన్మడు తినాలే అన్న కోరికలు ఎక్కువ ఉంటాయి. అట్లాంటిది కాదు. అందుకే దశరథ మహారాజు గారి యొక్క సుపుత్రుడైనటువంటి జ్యేష్ఠపుత్రుడైనటువంటి రామచంద్రుడు పితృవాక్య పరిపాలన చేసినట్టుగా మన పిల్లలు మన మాట వింటున్నారా? మరి వాళ్ళ లోపం అది అయ్యవ లోపమే. అయ్యవ సంస్కారవంతులైతే పిల్లలు సంస్కారవంతులు అవుతారు. మరి వాళ్ళు మీకెంత? మన సనాతన సాంప్రదాయం, సంస్కృతి, సాంప్రదాయ పద్ధతులు మనం ఆచరించాలి. అందుకే పితృవాక్య పరిపాలన చేశారు నా రాముని. అందుకే నేను నమ్మాను. సర్వసంపదలకున్న ఆస్తి తన పిల్లలే అంటారు. కొందరికి పిల్లలు ఉంటారండి, పిల్లలే ఆస్తి, పిల్లల్ని మించిన ఆస్తి లేదు. కానీ ఆ ఆస్తి ఖరాబ్ కావు. అన్ని వస్తువులు ఇస్తున్నారు కానీ సంస్కారం ఇస్తున్నారా? పిల్లలకు సంస్కారం ఇస్తున్నారా? ఆట వస్తువులు ఇస్తున్నారు, పావులాట వస్తువులు ఇస్తున్నారు, ఫోన్లు ఇస్తున్నారు, తినడానికి తిండి ఇస్తున్నారు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నారు, తిరగడానికి బైకులు ఇస్తున్నారు. కానీ సంస్కారం ఇస్తున్నారా? ఎవరో మరిగా మీకెరుక. రామాయణం గురించి చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి, మహాభారతం గురించి చెప్పండి, భాగవతం గురించి చెప్పండి, మంచి భావన చెప్పండి పిల్లలకి. దండుగు జరుగుతుందా? నాకేదే లేదు, ఆడికి. సీరియల్ మాత్రం అత్తని తిట్టి ఎక్కువ సీరియలు, కోడల్ని తిట్టే సీరియల్. అవి సీరియల్ ఏం సీరియల్ మాకు పేరు లేవు, చూడవు. కానీ అటువంటి సీరియల్కు అంకితమవుతున్నారు, టీవీకి, ఫోన్కు. కానీ మన సనాతన ధర్మం గురించి అంకిత భావం, సనాతనం గురించి ఉన్నటువంటి సంపద అంటే ఉన్నా ఒకటే పోయినా ఒకటి. ధనం ఉన్నవాడికి దయ లేకుంటే వృధాని, భక్తి ఉన్నవాడికి మనసు కరగకపోతే వృధాని. అందుకే భక్తి నేర్చుకోండి, భక్తిలో ఉండండి, భగవంతుని పట్ల విశ్వాసం పెంచండి, ధర్మం పట్ల విశ్వాసం పెంచండి. ఒక స్త్రీ పట్ల మంచి భావనతో, ఉదార భావన, సద్భావనతో, జ్ఞాన దృష్టితో ఉండండి. స్త్రీని గౌరవించండి. స్త్రీ పట్ల ఎవరైతే గౌరవిస్తారో అక్కడ దేవతల్ని గౌరవించండి. అందుకే ఏ స్త్రీనైతే చెడు దృష్టితో చూస్తాడో అనంతటి రాక్షసుడు ఉండరు, రావణాసురుడు, కంసుడు లాంటి వాడు. అందుకే మూర్ఖత్వంలో మునగకండి, భక్తిలో మునగండి, భక్తిలో నడవండి. సర్వసంపద లోకాభిరామం. లోకాభిరామం రాముడు ఒక్కడి వాడా అందరి వాడా? ఆకాశం ఒక్కరిలోదా అందరిదా? భూమాత ఒక్కరిదా అందరిదా? సూర్యుడు ఒక్కళ్ళు అందరా? మరి సూర్యుడు అంతటి వాడు, వీళ్ళందరికీ తేడా లేదు, మనకెందుకు తేడా? సూర్యుడు కూడా అందరికీ జగత్తుకు వెలిగిస్తున్నాడు. ఆ సూర్య నమస్కారం చేస్తున్నారా? మీ ఇంటికి ఒక స్వామి చేస్తే నమస్కారం చేస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తే నమస్కారం చేస్తున్నారు, చుట్టాలు వస్తే స్వాగతం పలుకుతున్నారు, అందరినీ పలుకుతున్నారు, కుర్చీలు వేసి కూర్చుండ పెడుతున్నారు. మరి ప్రతినిత్యం మీ ఇంటికి ఒక సూర్యుడు వస్తున్నాడు, నమస్కారం చేశారా? ఏమో నాకేమే, ఆయన అట్లనే వస్తాడు పోతాడు. కాబట్టి ఈ జీర్ణశక్తి కావడానికి, పంట పండడానికి, ఫలం కాయ కావడానికి, పండు మక్కడానికి మరి మనం తినే ఆహారం కూడా
అది పిడికెడేస్తే పుట్టెడు కావడానికి ఏదైతే ధాన్యాన్ని కూడా సమృద్ధి చేసేటువంటి సూర్యనామాలు. ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరయ్యా? సూర్యుడికి నమస్కారం చేశారా? ఇక నుంచి రేపటి నుంచి అయినా ప్రాతకాలం సూర్యుడి కంటే ముందే లేవండి, ఆరోగ్యం ఉంటారు, హాస్పిటల్ తగ్గుతుంది. సూర్యుడు వచ్చి మిమ్మల్ని లేపిండి అనుకో, మీరు బెడ్ మీదకి పోతారు, గోళీలు మింగుతారు. ఇళ్ళల్లో గోళీలు లేకుంటే ఎంతమంది ఉన్నారు? అందరు ఇళ్ళల్లో ఉన్నాయి గోళీలు. అందుకే సూర్యుడి కంటే ముందు లేవండి, ప్రాతకాలం లేవండి. ప్రాతకాలమే మనకు అనుకూలమైనటువంటి బ్రాహ్మణీ ముహూర్తం. అందుకు ప్రతి ఒక్కరు కూడా సర్వసంపద లోకాభిరామం. మరి భగవద్గీత ఎంతమంది దగ్గర ఉంది? చేతులే పండమ్మ ఎక్కున్నారు. మీ అంటే ఇక్కడ ఒక ఉల్లిగడ్డలకు దారి గోళ్ళ పడ్డదట, ఒక్కోళ్ళు పోయి ఎత్తుకొచ్చుకున్నారు. ఉంటాయా? ఫ్రీ ఉన్న లారీ కాదు. కానీ అట్లా కాదమ్మా, భగవద్గీత చదవండి. భగవద్గీత లోపల 18 అధ్యాయాలు, 18 పురాణాల యొక్క తత్వం ఉంది. బ్రహ్మ విద్య కూడా అందులో ఉంది, ఉపనిషత్తులు కూడా అందులోనే ఉన్నాయి. భగవద్గీత ఇంట్లో పెట్టుకోవడం కాదు, భగవద్గీత తన జీవన గీత. భగవద్గీతను చదవండి, భగవద్గీత తనలో ఉంచుకోండి. తను నలుగురికి చెప్పేటటువంటి గీత. ఇంకా పోయేటప్పుడు పెడుతున్నారు గీత, పోయేటప్పుడు వినేవాడు కాదు, బతుకుండగా వినే గీత. ఏ గీత? గురుగీతనా? అష్టవక్ర గీతనా? రామగీతనా? అనేక గీతలు ఉన్నాయండి. అనేక గీతల్లో కూడా భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగం అంటే అర్జునుడు విషాదంగా రోధిస్తూ ఉంటే ఆ శ్రవణమైనటువంటి వ్యక్తే అర్జునుడు. అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడు ముంగట బాధపడుతూ ఏడుస్తూ ఉంటే వచ్చిన గీతనే ఏ గీత? ఎవరు రాశారు? జగద్గురు వ్యాసాయ వచనం ద్రోహి. వ్యాసుడు రాసిన గీత, కృష్ణుడు ముఖం నుంచి వచ్చిన గీత, అర్జునుడు విన్న గీత. అదే గీత. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతే యోత్సవ మమాకా పాండవచ్చైవ కిం కుర్వంతు సంజయ. ధర్మానికి నడవండి, ధర్మమే నిలబెట్టండి. ధర్మంతో కూడినది శాంతి, ప్రేమ, సౌఖ్యము, సంపద. ధర్మం నడుస్తున్నట్టు శాంతి, ప్రేమ, సంపద, ధైర్యం, అదే నీకు ధర్మం. అందరూ కలిసి కూడా ధర్మాన్ని నడవండి. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ధర్మం పట్ల అందరూ ఆసక్తి కలిగి ఉండండి. సనాతన ధర్మం పట్ల కూడా, మన సంస్కృతి పట్ల కూడా, మన కార్యాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది? చైత్రమాసంలో వస్తుంది. ఈ జయంతి ఎప్పుడు వస్తుంది? చైత్రమాసంలో వస్తుంది. ఇప్పుడు గణపతి నవరాత్రులు చేస్తారా? ఎప్పుడు చేస్తారు? భాద్రపద మాస శుద్ధ చవితి. మీ జన్మదినాలు ఎప్పుడు చేసుకుంటున్నారు? డేట్ల ప్రకారం చేసుకుంటున్నారు. డేట్ల ప్రకారంగా చేసుకుంటే ఫిబ్రవరి 29 ఎన్ని నెలలకు వస్తుంది? మరి ఫిబ్రవరి 29 పుట్టిన వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలా? మరి ఎట్లా చేస్తారు? అట్లా శివరాత్రి వీరనుకుంటే శివరాత్రి వచ్చిందా? శివరాత్రి వచ్చినప్పుడు శివరాత్రి ఉన్ననాడు కాదు. అందుకే లెక్కలో ఉండి ధర్మం పట్ల ఉన్నటువంటి అవగాహన, మన సనాతన ధర్మం పట్ల సాంప్రదాయాలు ఏవైతే వస్తున్నాయో అట్లాగే ఈ ఆలయం కూడా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి ఒక వారానికి ఒకసారైనా వచ్చి ఆరతులు ఇవ్వండి. ఎవరికి ఇస్తారు? అందుకే రాముడికి ఇవ్వాలి. రాముడికి ఇస్తే ఆలయం బాగున్నదంటే ఊరు బాగున్నట్టే, ఆలయం పచ్చగున్నదంటే ఊరు. మరి మీరు పచ్చగుంచుతారా ఎండ పెడతారా? మీరు అందుకే ఒక ఇంటికి పోయి నేను మంచి చేస్తాను ఇంటికి దీపం పెడతాను, జ్వరం వచ్చింది నుంచి ఆయన వచ్చిండుకు జ్వరం వచ్చిందనే లెక్క చాలా మంది అంటారు. అదే ఈయనకు చెప్తే, ఈయన దగ్గరికి వస్తే అందరినీ సర్వజనాలను కూడా సుఖంగా ఉంచమని కోరుకోవడం, అటువంటి భావన కలిగి ఉండాలి. అందుకే రామో విగ్రహాన్ ధర్మ. రాముడు అంటే మన ధర్మానికి, మనం ధర్మానికి నడుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మనమంతా ధర్మాన్ని ఆచరించాలి. అందుకే రేపటి యొక్క జయంతి ఏంటి? ఏ జయంతి?
జయంతి కూడా మన పండగలని మనం పూజించుకోకూడదు. మన పండగ మన సాంప్రదాయాలని మనం అలవాటు పరుచుకుంటూ మంచి మార్గములో ప్రయాణిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ తన వంతుకు తాను కాపాడుతూ ఉండాలి. నాకెందుకంటే ఏమవుతుంది, ఇంకా వేరే మతాలు గలవారు మన ఇంట్లో చూస్తారు. కాబట్టి మన ధర్మం మనం నిలబెట్టుకోవాలి. ధర్మో రక్షితి. అందుకే మనం ధర్మాన్ని కాపాడితే మనం ధర్మం కాపాడుతుందని చెప్తూ మరి పిల్లలకు కూడా మంచి సాంప్రదాయమైనటువంటి విషయంలో ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు తక్కువ ఉన్నారు, పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు. మరి చిన్నపిల్లల్ని గుడికి దగ్గరికి తీసుకురావాలి. వాళ్ళు నీకు ప్రశ్న వేస్తారు, దేవుడికి మొక్కితే ఏమిస్తాడు అనే ప్రశ్న. ఏం లేదు, బడికి పోతే నువ్వు బాగవుతావు, గుడికి పోతే గుణం వస్తుంది, గురు దగ్గర పోతే జ్ఞానం వస్తుంది. ధర్మ సంస్కారాన్ని నేర్చుకుంటే ధర్మానికి ఒక నువ్వు వీరుడు అవుతావు. జై జవాన్ జై కిసాన్. జవాన్ ఉంటేనే కిసాన్ ఉన్నాడు, కిసాన్ ఉంటేనే వాళ్ళు అక్కడ జవాన్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మంచిగా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు లేకుంటే బార్డర్ మీద తెలుసా. అందుకే మరి పక్కా అందరూ కలిసి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ప్రతి వారానికి ఒకసారి మీరు అందరూ కలిసి ఆరతులు ఒక 5 కానీ 2 కానీ వచ్చి ఆ అమ్మవారికి ఆరతిస్తూ ఉంటే ఊరు కూడా బాగుంటుంది. ఆయన నక్షత్ర ప్రకారం పునర్వసు నక్షత్ర ప్రకారం కూడా వస్తూ పూజ చేస్తూ ప్రతిరోజు కూడా ఆలయానికి జన్మదినాలు, పెళ్లి రోజులు, యావచ్చిన రోజులు, గృహప్రవేశాల రోజులు ఏది నీకు మంచిగా అనిపిస్తుందో ఎవరి దగ్గర పోయి చెప్పుకున్నా ఆడి ఏడుస్తుండొచ్చు, కానీ దేవుడి దగ్గరకు వచ్చి నమస్కరిస్తే నీకు ఆశీస్సులు ఉంటాయి. ఎవరి ఆశీస్సులు ఉంటాయి? ఎవరినైతే నువ్వు నమస్కరించావో వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మా వానికి విరామం. పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మహాదేవ్ 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 మహాదేవ్. తల్లి గర్భం నుంచి పోయేటప్పుడు పాడవిలో తీసుకుపోయేటప్పుడు ఏమైనా తీసుకుపోయిందా? పోయేటప్పుడు కాలే, వచ్చేటప్పుడు కాలే, నడమలేదా? ఏమీ లేదు. ధన మన ధనములతో సర్వము కూడా ఆ రామచంద్రునికి అర్పితంగా. గోవింద అయోధ్య రామచంద్ర గోవింద, రామచంద్ర గోవింద, శ్రీరామసింహ గోవింద. రామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మరి ఇందూరు పట్టణానికి దగ్గరగా
మాణిక్ బండార్ అనే గ్రామములో సీతారాముల వారి యొక్క కార్యక్రమము. మరి ఈ రామాలయానికి ఒకటి లేదు అన్నట్టుగా ఆ కాస్త ఒకటి కూడా ధ్వజస్తంభాన్ని మరి వేదోక్తమైనటువంటి పురుషోత్తమ శర్మ గారితోని ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా జరిగింది. మరి ధ్వజము అంటే దేవతకు ప్రీతికరమైనటువంటి మేఘలాలతో కూడినటువంటి ధ్వజస్తంభము. ఈ స్తంభం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఎవరైనా సరే దేవాలయానికి వచ్చినప్పుడు ధ్వజస్తంభాన్ని స్పర్శించి మరి మూల విరాటుని దర్శిస్తే మహాపుణ్యం. కాబట్టి మరి ఈ యొక్క మాణిక్ బండార్ గ్రామంలో ఈ యొక్క ధ్వజస్తంభం రామాలయం దగ్గర ప్రతిష్ఠించిన ఈ భక్త బృందము, హనుమాన్ స్వాములు అందరూ కలిసి చేసినటువంటి కార్యం వల్ల మరి ఆనందదాయకంగా జరిగింది. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఆయన యొక్క అనుగ్రహం వల్లనే ముందుకెళ్ళాలి. ఆయన యొక్క అనుగ్రహం వల్ల అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.